చిలకడ దుంప పన్నీర్ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే మనము ఈ రెసిపీ చేసుకునే దానికంటే ముందుగా చిలకడ దుంపలు ఉడికించి పెట్టేసుకోవాలి. అవునండి. సో ఫస్ట్ ప్రిపరేషన్ అయితే ఇది ఉంటుంది అనమాట. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. చిలకడ దుంప కానీ పన్నీర్, ఇవన్నీ బియ్యపిండి. అది బియ్యపిండి కొంచెం క్రిస్పీనెస్ గురించి. ఓకే, ఇదిగోండి. చిలకడ దుంప వేసుకుందాము. ఉడికించుకున్న చిలకడ దుంప. అసలు చిలకడ దుంప కాల్చింది తింటే మాత్రం టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. ఓకేలోనే ఇవి కొంచెం స్మాష్ చేసుకుందాం. ఉడికిస్తే కొంచెం అందులో కాస్త చప్పదనం వస్తుంది. అదే కాల్చామంటే మంచిగా స్వీట్ అలానే ఉంటుంది, టేస్టీనెస్. యాక్చువల్గా పిల్లలకి ఇది డైరెక్ట్గా చిలకడ దుంప పెడితే వాళ్ళకి గొంతు దిగడం కాస్త కష్టంగా ఉంటుంది. అవునండి. ఈ విధంగా మనం ఏదైనా ప్రాసెస్ చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తింటారు, ఇష్టంగా ఉంటుంది. పోషకాలు కూడా చక్కగా అందుతాయి వాళ్ళకి. మంచి హై క్యాలరీ ఫుడ్ ఇది. అవునండి, విత్ ప్రోటీన్ కదా. ఓకే, దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఓకే, బియ్యం పిండి వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది, జస్ట్ ఆ క్రిస్పీనెస్ కోసం. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ గురించి. ధనియా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. నోటికి తగులుతూ ఉంటే కొంచెం స్పైసీనెస్ ఉంటుంది కదా. చిటికెడంతా పసుపు, కలరింగ్ గురించి. సరిపడా సాల్ట్. ఇది చాట్ మసాలా అండి, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ రావడానికని. వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం. చంద్రిక గారు, సో మరి మీరు ఖాళీ టైంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం అంటూ ఉండదు హైదరాబాద్లో. ఉన్నప్పుడు కానీ ఫ్రెండ్స్తో తిరగడమే కానీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే కానీ, ఎక్కడికైనా బయటికి పార్క్ అనే కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాము. అంటే ప్రతి ఒక్కరికి ఒక కిక్ ఉంటుంది కదా, సో అలా మీ లైఫ్లో మీకు కిక్ ఇచ్చేది ఏంటి? నాకు సేవ చేయాలంటే చాలా ఇష్టం. అంటే పేదవాళ్ళ మధ్యలో పిల్లలకి ఎవరైనా అడాప్ట్ చేసుకునే కానీ, ఇండైరెక్ట్ అడాప్ట్ చేసుకునే కానీ అలా చేయాలని చాలా ఇష్టం. నేను ఒక అమ్మాయికి స్టడీ పరంగా ఇండైరెక్ట్గా అడాప్ట్ చేసుకున్నాను, అలేఖ్య అని. తనకి స్టడీ పరంగా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటే వాళ్ళు హాస్టల్లో ఉంటారా? హాస్టల్స్లో అంటే పేరెంట్స్ లేని వాళ్ళు అలా ఉంటారు కదా, సింగిల్ పేరెంట్స్ అలా. ఓకే ఓకే, సో ఆ విధంగా హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. నిజంగా ఇది ఒక మంచి ఐడియా కదండి. అట్లీస్ట్ అడాప్ట్ చేసుకోవాలి అన్నది మనకి అది కొంచెం కష్టమైన డెసిషన్ అయినా కూడా అట్లీస్ట్ వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి ఇందులో ఉన్న కూడా హెల్ప్ చేసామంటే. డైరెక్ట్గా అడాప్ట్ చేసుకోకపోవచ్చు, అవును, కానీ ఇండైరెక్ట్గా అడాప్ట్ చేసుకోవడం అనేది వాళ్ళకి స్టడీ పరంగా హెల్ప్ చేస్తే వాళ్ళకు ఒక మెట్టు ఉంటుంది కదా, రేపటి రోజు వాళ్ళ భవిష్యత్తుకి హెల్ప్ అవుతుంది. అవును, అలా అనిపించింది. నేను మా బాబుకి చెప్పాను, మా బాబు కూడా ఓకే అన్నాడు. సో ఓకే, అలక్య అనే ఒక అమ్మాయి ఉంది. కలిసారా మీరు? ఒకసారి కలిసాను అమ్మాయిని. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఇది 5 years అవుతుందండి తనని అడాప్ట్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఏం చదువుతుంది ఆ అమ్మాయి? ఇప్పుడు తను 5th క్లాస్. ఓ, చిన్న అమ్మాయి. ఓకే ఓకే, సరే, మనం కలుపుకోవడం ఎంతవరకు వచ్చింది? ఫినిష్ అయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ తవా హీట్ చేసుకుందామా మనం?
ఇలా కొంచెం అద్దుకుంటూ ఆయిల్ ఫస్ట్ గ్రీజ్ చేసుకుందాము. స్పూన్ చూసుకోండి అక్కడ. అవి బ్రెడ్ క్రమ్స్ అండి? అవునండి. ఓకే, అవి కూడా వేసేస్తారా? లేదండి, ఒక ప్లేట్లో వేసుకొని వీటిని అద్దుకుంటూ పెడతాం. సరే, మీకు ప్లేట్ కావాలి కదా, ఇదిగో. ఇదిగా బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాము. ఓకే, ఇప్పుడు టిక్కాల్లాగా అద్దుకోవాలండి ఇది. చూడ్డానికి బాగుంటాయి, పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మిగతావి కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట. బ్రెడ్ క్రమ్స్లో అద్దేసి వేసేసుకోవడమే. కొంచెం చూడ్డానికి లుక్ వైజ్ ఏదైనా ఇలా చేస్తే పిల్లలకి తినడానికి హ్యాపీగా తింటారు. అవునవును, పైగా ఇది డీప్ ఫ్రై కాదు, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనకి. కావాలంటే బటర్తో కూడా చేసుకోవచ్చు. ఓకే చంద్రిక గారు, అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే అండి. ఓకే, తీసేద్దాము మరి. ఇటు ఇచ్చేసేయండి. ఓకే, చిలకడ దుంప పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా హెల్దీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిలకడ దుంప పన్నీర్ టిక్కా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిలకడ దుంప పన్నీర్ టిక్కా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న చిలకడ దుంపలు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పొడి 1 కప్పు. చిలకడ దుంప పన్నీర్ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంపలు, పన్నీర్ వేసి చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, పసుపు, సరిపడా ఉప్పు, చాట్ మసాలా వేసి కలుపుకొని టిక్కాల్లా ఒత్తుకోవాలి. తర్వాత బ్రెడ్ పొడిలో అద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వకి నూనె రాసి ఒత్తుకున్న టిక్కాలు తవ్వపై వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప పన్నీర్ టిక్కా రెడీ.